నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే. తెలంగాణలో రాజకీయాలు రెడ్డి రాజకీయాలుగా మారిపోతున్నాయా? గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్డి కాంగ్రెస్ లాగా మారిపోయింది అని బీసీ లీడర్లు ఒక మెమరాండం తీసుకెళ్ళి ఇచ్చారు, బీసీలకి టికెట్లు ఇవ్వండి అనేది. బట్ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి లిస్టులో 40 మంది రెడ్డిలు ఉన్నారు. మనం రెడ్డి రాజ్యం అంతరించిపోయింది, రెడ్డి రాజుల కాలం అని చరిత్రలో చదువుతాం. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలను గమనించినట్టయితే మన దగ్గర రెడ్డి రాజ్యమే నడుస్తుంది. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి 2 సార్లు ఎన్నికైన సందర్భంలో కూడా నిజానికి ఇది సందర్భం కూడా రోషయ్య లాంటి వారిని తొలగించి కిరణ్ కుమార్ రెడ్డిని పట్టుకురావడం కూడా రెడ్డి రాజకీయంలో భాగమే. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, ఇప్పుడు కాదు, ఆంధ్ర రాజకీయాల నుంచి మొదలు అంటే సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, అంటే మొదట్లో మీరు గమనించండి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందేమో ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆయన బ్రాహ్మడు. కానీ ఆ తర్వాత 70 సంవత్సరాలు మళ్ళీ బ్రాహ్మణులు రాజకీయాలలో కానీ, ముఖ్యమంత్రిగా కానీ, కీలకమైన మంత్రిగా చిరకాలం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేరు. వాళ్ళకి అటువంటి అవకాశం కూడా లభించలేదు. ఎందుకంటే నిజంగానే అనుకుందాం, సామాజిక పరంగా కూడా తక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకు అవకాశం రాలేదని అనుకోవచ్చు. కానీ రెడ్లు కంటిన్యూస్ అప్రతిహతంగా అంటాం కదా, అప్రతిహతంగా ఒక 50 సంవత్సరాల పాటు ఈ మొత్తం రాజకీయాల్ని శాసించేటువంటి పరిస్థితికి వచ్చినారు. అన్స్టాపబుల్ ఎప్పటి వరకు? ఎన్టీ రామారావు వచ్చేంతవరకు. పొరపాటున ఎవరో వెంగళరావో, పొరపాటున ఒక పి నరసింహరావో, పొరపాటున ఒక అంజయ్య కూడా హాఫ్ రెడ్డి అని అంటుంటారు, రెడ్డి అని అంటుంటారు, అంజయ్య రెడ్డి అని అంటారు. అట్లా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని 3 నెలల్లో గద్దె దించేసి మళ్ళీ రెడ్లు పదవిలోకి వచ్చినటువంటి వాతావరణం మనం గమనించినాం. మనము సంజీవ్ రెడ్డి గారిని చూసినా, లేకపోతే బ్రహ్మానంద రెడ్డి గారిని చూసినా, లేకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినా, అట్లా కొనసాగుతూ వచ్చింది. అంటే ఇది ఒక ముఖ్యమంత్రులైనా ఈ మధ్య నేను అది కూడా చెప్పాలి, ఈ మధ్య మా మిత్రుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అని చాలా లోతైనటువంటి చరిత్రను అధ్యయనం చేస్తున్నటువంటి ఆయన ఒక పుస్తకం చేసినాడు, రెడ్లు వెలమలేనా బీసీలు ముఖ్యమంత్రులు కాకూడదా అన్నట్టు. నిజానికి చాలా జెన్యూన్ కన్సర్న్ ఫ్రమ్ బీసీ ఇంటెలెక్చువల్. ఇది చరిత్రను కనుక చూస్తే మధ్యలో రెడ్డి రాజకీయాలకు బ్రేక్ వేసింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వాళ్ళకు 20 సంవత్సరాల పైన వాళ్ళు కంటిన్యూ అయినారు. కానీ ఎన్టీ రామారావు క్యాబినెట్లో కూడా ఎన్టీ రామారావు టికెట్లు ఇచ్చిన వాళ్ళలో కూడా రెడ్లే అధికంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడింది. పోయిన అసెంబ్లీలో కూడా 100 మందికి పైగా రెడ్డి ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కనుక పరిశీలించినట్టయితే ఒక 100 మందికి పైగా రెడ్డి ఎమ్మెల్యేలు కొనసాగినటువంటి ఇది మనకు కనబడింది. ఆ మధ్యకాలంలో వాళ్ళు రాయల తెలంగాణ అన్న మన తెలంగాణ మూమెంట్ టైంలో మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించినాం. ఎందుకంటే రాయలసీమలో దాదాపు 50 కాన్స్టిట్యున్సీస్ ఉంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పోగా మిగిలిన మొత్తం కాన్స్టిట్యున్సీస్లో ఓన్లీ రెడ్లు మాత్రమే ఎలక్ట్ అయి ఉంటారు. ప్రతిసారి టీడీపీ ఉన్నప్పుడు 1-2 చోట్ల కమ్మ వాళ్ళు కూడా ఎలక్ట్ అయ్యేవాళ్ళు, కానీ అప్పర్ కాస్ట్లో 1-2 చోట్ల మనకి మీనాక్షి నాయుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆంధ్రలో ఎలక్ట్ అయినటువంటి సందర్భం ఉంది. కానీ తర్వాత అది పూర్తి అంతరించిపోయి ఓన్లీ రెడ్లో ఎలక్ట్ అయ్యేటువంటి వాతావరణం వచ్చింది. తెలంగాణ రాయలసీమ కలిస్తే ఉన్న 150-170 నియోజకవర్గాలలో 100 మంది రెడ్లు అయ్యేటువంటి వాతావరణం ఉంది. ఇది నిజంగా కూడా ఇది వాస్తవం. ఇవాళ కూడా చూస్తే ఒక బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్లు వస్తుందో కూడా మనం గమనించాలి ఖచ్చితంగా. అంటే ఇది పెరుగుకుంటూ వచ్చింది. మీరు కరెక్ట్గా ఒక సామాజిక సమీకరణలకు దగ్గరగా ఉన్న ఎలక్షన్ ఏంటంటే 99 ఎలక్షన్. 1999 ఎలక్షన్స్ కనుక మనం కొలమానంగా చూసుకుంటే రెడ్లకు 34 సీట్స్ 35 సీట్స్ 34 సీట్స్ ఇచ్చినారు. అదే బీసీలకి దానిలో 29 సీట్స్ బీసీలకు ఇచ్చారు. ఎస్సీలకు ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి దీనిలో ఎస్సీలు 18 సీట్స్, ఎస్టీలు ఒక 12 సీట్స్
రిజర్వ్డ్ కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఉంది వాళ్ళు. బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి సమస్య ఏమవుతుందంటే భారతదేశంలో రిజర్వేషన్లు ఎక్కడైనా అమలవుతున్నాయి అని అంటే ఓన్లీ రాజకీయాలలోనే అమలవుతున్నాయి. అది కూడా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు వాళ్ళకు మాత్రమే అమలవుతుంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి. కానీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి చోట బీసీలకు ఇవ్వడం లేదు. 34 సీట్ల నుంచి ఇవాళ వాళ్ళు మళ్ళీ మా సీట్లో ఒక 34 సీట్లు ఇస్తే చాలు అనే పరిస్థితికి అయితే ఇవాళ వచ్చినారు మళ్ళీ. అంటే ఇది ఎందుకు వస్తున్నది ఈ పరిస్థితి అని అంటే రెడ్లు ప్రతి చోట ఆధిపత్య రాజకీయాలు ఉండడం వల్ల, రెడ్లు సంపన్నులుగా ఉండడం వల్ల, రెడ్లు ఖర్చు పెట్టుకుంటారనేటువంటిది ఉండడం వల్ల. మీరు వరంగల్లో తీసుకోండి, వరంగల్లో ఒక్క అర్బన్ తప్ప లేదా కొండా సురేఖ లాంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరు బీసీలు గెలిచే వాతావరణం ఉంది? మీకు మహబూబ్ నగర్లో ఎవరు బీసీలు గెలిచే వాతావరణం ఉంది? నల్లగొండలో అయితే అసలు 1-2 సందర్భాల్లో ఎవరో గౌడు, భిక్షమయ్య గౌడో ఇంకో గౌడో గెలిచిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అడ్రస్ లేకుండా రాజకీయాల్లో పోయినారు. అక్కడి నుంచే ఒక 10 సార్లు 8 సార్లు 5 సార్లు గెలుస్తున్నటువంటి వాళ్ళు. కానీ ఒక బీసీ 4 సార్ల కంటే ఎక్కువ 3 సార్ల కంటే ఎక్కువ గెలిచినటువంటి వాతావరణము కనబడతలేదు. దీనికి కారణం ప్రధానంగా కూడా భూస్వామ్య వర్గాలుగా ఉండి, వ్యాపార వర్గాలుగా ఉండి, పెట్టుబడి పెట్టుకోగలిగి చలో అందరిని శాసించగలిగేటువంటి హెజ్మనీ అంటాడు అంబేద్కర్ దీన్ని, సోషల్ హెజ్మనీ అని అంటాడు. ఈ సోషల్ హెజ్మనీ ఉండి పొలిటికల్ హెజ్మనీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆబ్వియస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మన అసెంబ్లీలో కూడా ఈసారి కూడా దాదాపు 50% రెడ్డి రాజకీయం అనేటువంటిది, రెడ్లు ఉండేటువంటి. వీళ్ళు చూడండి, మీరు మంత్రులు ఎవరెక్కువ ఉన్నారు? బీసీలు ఉన్నారా? ఎస్సీలు ఉన్నారా? మంత్రులు రెడ్లే ఉన్నారు. దాదాపు 8 నుంచి 10 పదవులు స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు కూడా కలుపుకుంటే 10 పదవులు ఒక కమ్యూనిటీకి ఉన్నాయి. మొత్తంగా కూడా ఆ కమ్యూనిటీ ఎంత రేషియో ఉంది జనాభాలో? 6% ఉన్నది. 6% ఉన్న వాళ్ళకి మీరు దాదాపు హాఫ్ పదవులు ఇస్తే మరి మిగతా 0.5% ఉన్న వాళ్ళకి అంటే 50% జనాభా ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తారు? ఇది ఇవాళ చర్చలోకి వస్తున్నటువంటి అంశం. దీన్ని కన్సిడర్ చేయాలి, అన్ని పార్టీలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా తన తీర్మానం స్టిక్గానే ఉండాలి. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్న రిజర్వేషన్లు, మనకున్న సామాజిక పరిస్థితులు, తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులు చూస్తే ఒక 30 సీట్లు ఎస్సీ ఎస్టీలకి క్లియర్గా ఉన్నాయి, రిజర్వ్ అయినాయి. ఈ 30 పోగా ఇంకొక 10 సీట్లు మీరు రెడ్లను పెట్టినా గెలవరు, లేదా రెడ్లు అందరూ కలిసి పోటీ చేసినా గెలవరు. చార్మినార్ నుంచి గెలవమంటే గెలిచే అవకాశం లేదు. సో ఇట్లా ఒక 10 సీట్లలో గెలిచే అవకాశం లేదు కాబట్టి అవి కూడా తీసేయండి, 40 సీట్లు పక్కకు పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్కు మిగిలినటువంటి సీట్లు దాదాపుగా ఏంటంటే 80 సీట్లు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఈ 80 సీట్లలో 40 సీట్లు ఖచ్చితంగా వాళ్ళు కూడా రెడ్లకే ఇస్తారు. కానీ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు అని అంటే, ఒకవేళ ఈ 40 సీట్లను మనం రెడ్లకే ఇస్తే వాళ్ళ తీర్మానాల ప్రకారం ఉదయపూర్లో చేసుకున్నటువంటి తీర్మానం ఇప్పుడు మన పొన్నాల లక్ష్మయ్య గారు లాంటి వారికి ఒక పెద్ద అస్త్రం లాగా ఉంది. ఇవాళ చాలా పాపం హనుమంతన్న 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా యాక్టివ్ అయినాడు. ఇప్పుడు ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది, అంజన్ కుమార్ యాదవ్ ఉంటుంది. మీరు ఇట్లాంటి చాలామంది బీసీలు, మీరు ఇందాక మాట్లాడుకున్న పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు, మధు యాష్కి ఉండొచ్చు, ఇట్లా చాలామంది బీసీలలో కూడా యాస్పిరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తూచా తప్పకుండా వాళ్ళేమో అక్కడ కనీసం అన్నారు ఉదయపూర్ తీర్మానంలో అట్లీస్ట్ 32 కాన్స్టిట్యున్సీస్ అని అన్నారు. మనం గతంలో మాట్లాడుకున్నాము 2 కాన్స్టిట్యున్సీస్ అంటే ఖమ్మంలో ఏది ఇస్తారు, మిగిలినవన్నీ అక్కడ రిజర్వేషన్లు పోగా. ఈవెన్ కరీంనగర్లో ఏమిస్తారు, ఈవెన్ వరంగల్లో ఏమిస్తారు. ఎందుకంటే వరంగల్లో కూడా ఎక్కువ ట్రైబల్ రిజర్వేషన్ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నట్టున్నాయి. మహబాద్ ఇటు ఇవి వచ్చిన తర్వాత మిగిలిన అర్బన్ కాన్స్టిట్యున్సీసే ఉంటాయి. అక్కడ తిష్ట వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పోటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇటువంటి ప్రతి నియోజకవర్గానికి వచ్చి మనం తిరిగి చూస్తే కొన్ని చోట్ల దొరకకపోవచ్చు. ఆదిలాబాద్ లాంటి చోట కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే అది కూడా ఎక్కువ మంది ట్రైబల్ సీట్లు, ఖానాపూర్ కావచ్చు, లేకపోతే సిర్పూర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ మంది ట్రైబల్ అండ్ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అక్కడ బీసీ ఓపెన్ ఎన్ని ఉంటాయి. ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. వచ్చినా కూడా ఈ 34% కూడా తీసేయండి ఆ 74లో. ఇకపోతే మిగిలిన వాళ్ళకి 40-45 కాన్స్టిట్యున్సీస్ మధ్యలో అసెంబ్లీ సెగ్మెంట్స్ మిగులుతాయి. ఈ 45లో 40 మందిని రెడ్లకే ఇస్తే అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి యుద్ధం జరుగుతుందో మనం ఊహించవచ్చు. కురుక్షేత్రమే జరుగుతుంది. ఎందుకంటే వెలుమలకి ఇవ్వాలి కదా,
అవును. వెలుమలని కేసీఆర్ కులం అని చెప్పి కాంగ్రెస్లో ఇగ్నోర్ చేయడానికి లేదు. కరీంనగర్లో స్వయంగా కేసీఆర్ అన్న కూతురే అక్కడ పోటీ చేస్తా అని చెప్తుంది. అక్కడ కూడా చాలామంది వెలుమలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదు, చరిత్రలోకి వెళ్తే కూడా ఆదిలాబాద్ నుంచి జీవి సుధాకర్ రావు అని 70s నుంచి ఆయన పవర్లో ఉన్నాడు. ఇదో అంటుంటారు వెల్లమల పార్టీ టీఆర్ఎస్ అని. అవును. కాంగ్రెస్ కూడా ఈక్వల్లీ వెల్లమల పార్టీయే. ఆధిపత్య రాజకీయాలు ఉన్నప్పుడు రెడ్డి అయినా వెలమైనా వాళ్ళ జనాభాను మించి వాళ్ళు కంటెండర్స్గా ఉంటారు, అధికారంలో ఉంటారు. చొక్కారావు జగపతిరావు లాంటి హేమీలు అధికారంలో లేరా కరీంనగర్ నుంచి? జీవి సుధాకర్ రావు లాంటి వాళ్ళు మీకు ఆదిలాబాద్ను రూల్ చేశాడు ఒక 20 years వరకు అక్కడి నుంచి. అట్లా మీ కరీంనగర్ మన వరంగల్లో దేవాదాయ శాఖ మంత్రిగా యతిరాజారావు గారు ఉండేవారు. ఇది టీడీపీ వచ్చినప్పుడు. అంతకుముందు చాలామంది వెలమ రాజకీయ నాయకులు కూడా వెలమ ఆధిపత్యంలో ఉంది. ఖమ్మం నుంచి ముఖ్యమంత్రి అయినాడు కదా వెలమ ముఖ్యమంత్రి వెంగళరావు గారు. సో కాంగ్రెస్ పార్టీలో కూడా నువ్వు 5 కంటే తక్కువ వెలమలకు ఇచ్చే అవకాశం లేదు. మరి రెడ్లకు 40, వెలమలకు 5 ఇస్తే మిగతా బ్రాహ్మణుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో పాపం శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా తీసుకుంటే వాళ్ళు ఈసారి రెడ్లకు 30 కంటే తక్కువ స్థానాలు ఇస్తే తప్ప సామాజిక న్యాయం, అది కూడా సామాజిక న్యాయం ఏం కాదు, కనీసం దాన్ని పాటించిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా 36 నుంచి 34 నుంచి 36 మధ్యలో బీసీలకు ఇచ్చి తీరాల్సినటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిందంతా బీసీలే. ఇప్పుడు చాలామంది రెడ్లు పవర్లోకి వస్తుండొచ్చు. ఈవెన్ నాయకత్వంలో ఉన్న వాళ్ళలో కూడా బీసీలు చాలా కాలం కాంగ్రెస్ పార్టీని నడిపించినారు. సో చాలా యుద్ధాలు చేసినారు బీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉండి. ఎప్పటి నుంచి శివశంకర్ కాలం నుంచి, లేకపోతే జగన్నాథరావు కాలం నుంచి, కేశవరావు కాలం నుంచి, డి శ్రీనివాస్ కాలం, వీళ్ళందరూ పీసీసీ ప్రెసిడెంట్లుగా పనిచేసి ఒక ఆ పార్టీకి జవసత్వాలు ఇచ్చినటువంటి వాళ్ళు. సమస్య ఏమైందంటే కాంగ్రెస్ పార్టీని బీసీలు నడిపించేవాళ్ళు, ఎస్సీలు నడిపించేవాళ్ళు అధికారంలోకి వచ్చేసరికి రెడ్లు వచ్చి కూర్చునేవాళ్ళు. ఈ వాతావరణం ఉంది. ఇప్పుడు ఒక వైరుధ్యం ఏం కనబడుతుందంటే రెడ్డి నడిపిస్తున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. బహుశా రేపు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చేసరికి బీసీలో ఎస్సీలో రావాలని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. బహుశా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో నేను అనుకోవడం వాళ్ళు 30 కంటే తక్కువ సీట్లు మాత్రమే రెడ్లకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. సరే, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు అక్కడి నుంచి 30 మంది, ఇక్కడ నుంచి ఇది బీజేపీ నుంచి ఒక 20 మంది 30 మంది, రేపు మళ్ళీ అసెంబ్లీలో మీరు గమనించండి 40% కంటే తక్కువ మంది రెడ్లు ఉండే అవకాశం లేదు. అంటే ఓపెన్ ఉన్న కోటాలో 50% సీట్లు ఖచ్చితంగా రెడ్లే గెలిచేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మనం రెడ్డి రాజ్యం అనడంలో అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. సో కనుమరుగు కాలేదు, అంతరించిపోలేదు రెడ్డి రాజ్యం. అంటే చరిత్ర తనకు తాను పునరావృతం అవుతుంటుంది అన్నట్టు సైకిల్ ఐ మీన్ అట్లా వస్తుంది. ఎందుకంటే రాజకీయాలు అనేటివి డెమోక్రటిక్గా లేవు. రాజకీయాలు పూర్తిగా ఆధిపత్య శక్తుల చేతిలో ఉన్నాయి. కాంట్రాక్టులు పూర్తిగా అదే శక్తుల చేతిలో ఉన్నాయి. టెండర్లు పూర్తిగా అదే శక్తుల చేతిలో ఉన్నాయి. మీరు చెప్పండి, A1 కాంట్రాక్టర్ల పేర్లు హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఒక 10 మంది, 10 మందిలో 8 మంది ఒకటే కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ నుంచి అవకాశం ఉంది. కాబట్టి మనం బ్లేమ్ చేయక్కర్లేదు. వాళ్ళు ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు, మిగతా సామాజికంగా ఆ శక్తుల చేతిలో మొత్తం వాళ్ళ కనుసన్నలలో అన్నీ నడుస్తుంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితి మారాలనంటే ఓకే, బీఎస్పీ లాంటి పార్టీలు రావడం ఒక ఇది, కానీ దానిలో కూడా ఎన్నికల ఖర్చు ఎంత పెట్టుకుంటాడనే చూస్తున్నారు. చూసే వాతావరణం ఉంటుంది ఆబ్వియస్గా. వాళ్ళు కూడా ఏదో మఠం నడుపుకోవట్లే, రాజకీయ పార్టీ నడుపుతున్నారు. నిజానికి ఒక ప్రొయాక్టివ్ చేంజ్ పాలిటిక్స్లో రావాలంటే ఇటువంటి సూత్రం పెట్టుకోవాలి. డెమోక్రటిక్గా వాళ్ళ ప్రపోర్షన్ బట్టి మేము టికెట్లు ఇస్తాం. మనం లాస్ట్ టైం అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా 50% అడగాలి. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా మనం లాస్ట్ టైం అది కూడా అనుకున్నాం. కనీసం ఇంకొక 10 సీట్లు బీసీలకు ఇవ్వాలి, ఇంకొక 5 సీట్లు ఉమెన్కి ఇవ్వాలి, యూత్కి యంగ్. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో రిలవెంట్గా యంగెస్ట్ కోర్ ఉంది అని అంటే బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు సుమన్ ఉన్నాడు, లేకపోతే గాయత్రి కిషోర్ ఉన్నాడు, మొన్న నోముల నరసింహయ్య గారి అబ్బాయి నోముల భగత్ ఉన్నాడు. వీళ్ళందరూ 30 లోపల ఉన్న 40 లోపల ఉన్నటువంటి వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరూ 40-50 లోపల ఉన్నటువంటి వాళ్ళే దాదాపు 50% ఉన్నారు. సో అట్లా ఇక్కడ కూడా యూత్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా దానిలో బీసీ యూత్, బీసీ ఉమెన్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే సరి అయినటువంటి సామాజిక న్యాయం ఉంటుంది అనేది మనం అనుకోవచ్చు. అదర్వైజ్ డెఫినెట్గా
పార్టీలు వేరైనా పవర్ మాత్రం రెడ్లకే ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఏర్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ రాగానే అది వెలమల పార్టీ అనేది ముద్రపడింది. ఇప్పుడు వెలమల్లో కూడా అందులో కూడా రెడ్డిల అధికారం ఉంది. కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ వీళ్ళందరూ కనిపించడం వెలమల్లో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు అన్నారే ఒక రెడ్డి పార్టీగా మారిపోతుంది. ఎందుకు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే అదే ఎగ్జాక్ట్లీ నేను ఒప్పుకోను. కేటీఆర్ అంటే ఇది వెలమల రాజ్యము, ఇది వెలమల పార్టీ అంటే ఫస్ట్ అలాగే అనిపించింది. మీరు 1983 నుంచి 83 ఎందుకు మనకు బెంచ్ మార్క్ అంటే తెలంగాణలో ఒక కొత్త డెమోక్రటిక్ అప్రోచ్ వచ్చింది. అది డెమోక్రటిక్గా పూర్తి స్థాయిలో అంటే కాదు, కానీ ఒక భిన్నమైన అప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ సాంప్రదాయ రాజకీయ శక్తులకు భిన్నమైన శక్తులు మనకి రాజకీయాల్లోకి వచ్చినాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు అండర్ కరెంట్గా నాన్ రెడ్డి యాంటీ రెడ్డి పాలిటిక్స్ తోటి వచ్చినాడు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన ఫిలాసఫీనే కాబట్టి మీకు చాలామంది బీసీలను ఎంకరేజ్ చేసినాడు. తెలంగాణ ప్రాంతంలో బీసీ రాజకీయాలకు ఆద్యుడు ఎవరనంటే ఎన్టీ రామారావు. ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చినటువంటి కాలం నుంచి మనకు ఆ లెక్కలను కూడా చూసుకుంటే ఒక దశలో 12 మందికి ఇచ్చినారు. ఇది ఇందాక మనం చాలా పేర్లు చెప్పుకున్నాం. అన్ని అంటే రిప్రజెంటేటివ్ టికెట్లు 15 మందికి ఇచ్చినారు. కానీ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఎవరిది అనేది చూసినప్పుడు దాదాపుగా 10-12 మధ్యలో ప్రతి అసెంబ్లీలో ఈ 20-30 సంవత్సరాల 35 సంవత్సరాల అసెంబ్లీ చరిత్రను పరిశీలిస్తే ప్రతి సందర్భంలో కూడా 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరంలో కూడా మీకు 12 మెంబర్స్ తెలంగాణ నుంచి వెలమలు ఉంటూ వచ్చినారు. 10 to 12. ఇప్పుడు 10 ఉన్నారు. లెస్ తక్కువ ఉన్నది 9. ఒక 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద 9 ఉన్నారు. ఇప్పుడు 10 ఉన్నారు. అది ఏదో రెడ్డి రాజ్యం వెలమ రాజ్యము అనడానికి లేదు. రెడ్డి రాజ్యమే అప్రాప్రియేట్, ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరి చేతిలో ఉన్నాయని దాన్ని బట్టి, అంతే తప్ప వాళ్ళని వ్యతిరేకించడం కోసం కూడా కాదు. కాబట్టి సరే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు. అప్పుడు కూడా మినిస్టర్లు తీసి చూడండి, 3-4 మినిస్టర్లు అప్పుడు కూడా వెలమన్నారు. ముఖ్యమంత్రులు అయినారండి. చిన్న కమ్యూనిటీ వెలమ. వెంగళరావుని ముఖ్యమంత్రి చేయలేదా? కమ్మ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న కమ్యూనిటీ, ముఖ్యమంత్రి అయినారు. రెడ్లు అయితే ఇంకా మొత్తం కలిపితే 6-7%. ఎందుకంటే ఈ 6-7% అంటే చాలామంది మేము 10% ఉన్నారని చెప్పొచ్చు. కానీ మన హౌస్ హోల్డ్ సర్వే చెప్పింది దాని ప్రకారము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మినహాయించి మిగతా కమ్యూనిటీలు ఉన్నది కేవలం 9.8% మాత్రమే. 9.8%లో మేమే 10% ఉన్నామంటే ఎవడేం చేయలేడు. కానీ వాళ్ళు ఉన్నది 5.5, 5, 6 మధ్యలో ఉండే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ తక్కువ ఉండే. బీసీలు దాదాపు 50 to 54%, 55% బీసీలు ఉన్నటువంటి వాతావరణం, అంటే అటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా కానీ 9% ఉన్నటువంటి వాళ్ళు 90 years రూల్ చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏ జనరేషన్కి ఎప్పటికి వీళ్ళకి అవకాశం వస్తుంది? ఈ మొత్తము అంటే ఒక జీవిత కాలంలో కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి, బహుజన చేతుల్లోకో లేకపోతే దళితుల చేతుల్లోకో అధికారం పోయేటువంటి అవకాశం ఉండదు. ఇది ఇక్కడే కాదు, ఇక్కడైనా కనీసము ఎవరికో కొంత ఆశ ఉంటుంది. ఎవరైనా అవుతారేమో, బీసీ వస్తే ఎవరైనా అవుతారు, కాంగ్రెస్ వస్తే ఎవరైనా వస్తారేమో, ఇంకోళ్ళు వస్తారేమో. ఇక ఆంధ్రాలో అయితే ఇంకా అధ్వానం. ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లో కమ్మారెడ్డి తప్ప వేరేటోళ్ళు, పవన్ కళ్యాణ్ ఎంత కొట్టుకున్నా కూడా ఆయన కాపు రాజకీయం వచ్చేటువంటి వాతావరణం కనబడతలేదు. సో ఇట్లా ముఖ్యంగా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలకే ఈ దరిద్రం పట్టుకుంది. మిగతా చోట్ల అట్లాగా మీరు కర్ణాటకలో బంగారప్ప లాంటి వాళ్ళని, మిగతా వాళ్ళని చాలామందిని అక్కడ బీసీ రాజకీయాలు చూడగలిగినాం. అట్లాగే తమిళనాడులో కరుణానిధి అండ్ ఫ్యామిలీ చాలా ఏళ్ళుగా పరిపాలిస్తున్నారు. అఫ్కోర్స్ కుటుంబ పరిపాలన ఉండొచ్చు, కానీ అక్కడ అటువంటి చైతన్యం, అటువంటి రాజకీయాలు అయితే వచ్చినాయి. కేరళలో చాలా కాలం నుంచి ఈవెన్ ముస్లిం కూడా ముఖ్యమంత్రి కాగలుగుతాడు. ఊహించలేదు మన దగ్గర ముస్లిం ముఖ్యమంత్రి అవుతాడంటే. కానీ కేరళలో కావచ్చు, ఎందుకంటే అక్కడ 40% వాళ్ళ పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ అయ్యేటువంటి పరిస్థితి. అన్ని చోట్ల ఈ డెమోక్రటిక్ ఇది డైవర్సిటీ కనిపిస్తుంది. కానీ మన దగ్గర మాత్రం డెఫినెట్గా ఈ ఆధిపత్య శక్తుల రాజకీయం, ముఖ్యంగా రెడ్డి రాజకీయం అనేటువంటిది ఉంది. ఇది నిజానికి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.